హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి పన్నీర్ కొబ్బరి పులావ్ అండి. దీనికోసం కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో మసాలా ఐటమ్స్ అండి, లవంగం, చెక్క, మసాలా ఆకు, తర్వాత యాలక్కాయలు నేను తెచ్చినప్పుడు ఇలా మిక్సీ చేసి పెట్టేసుకుంటాను ప్యాకెట్ ఫుల్గా. దాంట్లో ఒక 4-5 యాలక్కాయలు వేసుకోవాలి. నెక్స్ట్ పన్నీర్ అండ్ బఠానీ గ్రీన్ పీస్ అండి, పచ్చిమిర్చి పిల్లలు కూడా తినాలి కాబట్టి ఒక 2 పచ్చిమిర్చి మాత్రం వేసుకున్నాను. సో ఇవన్నీ కొంచెం ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యిలో వేసేసి ఇవన్నీ వేసుకొని తర్వాత మనకి గ్రీన్ పీస్ కానీ పన్నీర్ ఇవి రెండు వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ చాలండి, ఎందుకంటే పచ్చివాసన పోవడం కోసం. తర్వాత వచ్చేసి దీంట్లో వచ్చేసి మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి వచ్చేసి ఒక ఫుల్ చెక్క వేసేసుకున్నాను నేను. ఒక హాఫ్ చెక్క ఫుల్గా మొత్తం మిక్సీ పట్టేసి చెక్కని వేసేసాను. దీన్ని 5 మినిట్స్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇది వచ్చేసి ఎప్పుడైనా సాటర్డే మనం లంచ్కి కానీ లేదంటే నైట్ డిన్నర్ కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. తర్వాత 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. రైస్ని కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. రైస్ ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పొడి పొడిగా టేస్టీగా వస్తుంది. సో కొబ్బరిలో ఉన్న ఆయిల్, నెక్స్ట్ ఒక గుప్పుడు ఫుల్గా కొత్తిమీర, ఒక గుప్పుడు ఫుల్గా పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి 2 గ్లాసుల బియ్యం కాబట్టి 3 గ్లాసుల వాటరే పోసుకుంటున్నాను. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి పొడి పొడిగా మంచిగా బాగా ఉడుకుతుంది. బట్ కుక్కర్ విజిల్ పెట్టినప్పుడు ఏంటంటే ఒక హై విజిల్, ఒక సిమ్ విజిల్ అయినా పెట్టుకోవచ్చు కుక్కర్ని బట్టి, లేదంటే 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ మనం కుక్కర్ విజిల్ క్లోజ్ చేయడానికంటే ముందు ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి. సో ఉప్పు వేసేసిన తర్వాత చూసారు కదా, వేడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి పన్నీర్ కోకోనట్ పులావ్. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటివరకు నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై.